నమస్తే, నేను మనోజ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ది ఫస్ట్ ఎడిషన్ టుడే ఈనాడు పేపర్ చూసుకుంటే, ఈనాడు తెలంగాణ విషయానికి వస్తే అక్టోబర్ లోపు అడ్డంకులు అధిగమించాలి, ఎన్హెచ్ ప్రాజెక్టులో భూసేకరణ పరిహారంలో జాప్యం తగదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అటవీ అనుమతులపై కేంద్ర మంత్రులతో మాట్లాడుతా ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు అలైన్మెంట్ ఖరారు చేయాలి, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనాడు టాప్ హెడ్లైన్లో ఇది హైలైట్ అవుతుంది. అలాగే సింగరేణి బోనస్ చెక్కు నమూనాను విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో బలరాం, కోమటిరెడ్డి, పొంగులేటి, శ్రీధర్ బాబు, నవీన్ మిత్తల్, బట్టి విక్రమార్క, వివేక్ తదితరులు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. ఇది కూడా ఈ టాపిక్ కూడా హైలైట్ అవుతుంది. సింగరేణి కార్మికులకు 819 కోట్లు బోనస్, ఇది నికర లాభంలో 34%, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 చొప్పున చెల్లిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. దసరాకు బోనస్ను ప్రకటించారు సింగరేణి కార్మికులకు. ఈ టాపిక్ కూడా ఈనాడులో ప్రధానంగా హైలైట్ అవుతుంది, ఇది మనం చూస్తున్నాం. అలాగే మరో టాపిక్ విషయానికి వస్తే, ఇది కూడా సింగరేణి బోనస్ చెక్కు నమూనాను విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు బోనస్ ప్రకటించారు. ఈ టాపిక్ ప్రధానంగా ఈనాడు పేపర్లో హైలైట్ అవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు లైవ్లో బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. బండారు రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి బోనస్ ప్రకటించారు, ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. సమస్య ఉంది, ఎందుకంటే మనకు ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువ ఉంటే లాభాల్లో వాటా కార్మికులకు వస్తుంది అనేది మంచి ఉదాహరణ. ఇవాళ సింగరేణి ఇవాళ కొత్తది కాదు. ఖమ్మం నుంచి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే తర్వాత వరంగల్, కరీంనగర్, అట్లాగే ఆదిలాబాద్ జిల్లా వరకు విస్తరించి ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం ఇటుపక్క అటుపక్క విస్తరించి ఉన్న సింగరేణి కాలనీస్ మొదటి నుంచి కూడా ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తున్నాయి. నైజాం కాలంలో మొదలుపెట్టారు. ఆ తర్వాత మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంది. భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటా 29% అయితే 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. అంటే మేజర్ షేర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి 2% ఎక్కువ కనుక పెత్తనం కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. కేంద్రది కూడా 49% వాటా ఉంటుంది. సింగరేణి కాలనీస్ గురించి తెలుసుకోవాలంటే, దాని చరిత్ర తెలుసుకోవాలంటే ఇప్పటికి చాలా సార్లు నష్టాలకు వెళ్ళింది, మళ్ళీ లాభాల బాటలోకి వచ్చింది. ఇటీవల తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మెల్లమెల్లగా లాభాల బాటలోకి వచ్చింది. శ్రీధర్ గారు ఎండీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎవరున్నా కూడా ఒక గాడిలో పడింది. గతంలో నష్టాలు ఉండేవి, కానీ లాభాల పడ్డ సందర్భంలో ఏదైతే మామూలు ప్రైవేట్ పరిశ్రమ అయితే ఏం చేస్తారు, ఆ లాభాలు డైరెక్ట్ గా కంపెనీ తీసుకుంటుంది. అది అదాని కావచ్చు, మన అంబానీ కావచ్చు, ఎవరైనా సరే. కానీ ఇక్కడ అట్లే కాదు, ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ కనుక దీనిలో లాభాలను 34%, 224 కోట్ల రూపాయలని కింది స్థాయిలో మొత్తం సిబ్బంది కనుక అందజేస్తున్నారు. శ్రమ వాళ్ళది, చెమట వాళ్ళది, రక్తం వాళ్ళది కదా. మీకు ఓపెన్ కాస్ట్ గనులు చూసిన వాడిని, లోపలికి వెళ్ళి గనుల్లో వాళ్ళ పనితీరు పరిశీలించిన వాడిని కనుక నేను ఏమంటున్నానంటే, ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళకు ఆఖరికి కాంట్రాక్ట్ లేబర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మినిమం 5,500 రూపాయలు వస్తున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఉద్యోగ స్థాయిని బట్టి వాళ్ళకి మిగతా అమౌంట్ కూడా వస్తుంది. అట్లా చూసుకుంటే మనకి ఏంటంటే పెద్ద ఎత్తున ఇవాళ 34% లాభాలను కార్మికులు పంచిస్తున్నారు. ఇది అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే, ప్రభుత్వంలో పరిశ్రమలు ఉంటే ఎట్లా జరుగుతుంది అనేది మంచి ఉదాహరణ. ఇవి కాకుండా మళ్ళీ దీపావళి ధమాకా ఉంది. ఇప్పుడు దసరా ముందే కదా, దీపావళి కూడా ఇస్తామంటున్నారు. దాంట్లో ఇంకొక విషయం కూడా తెలుసుకోవచ్చు మనం. ఈ మధ్య నిన్న నుంచే మనకు 22 సెప్టెంబర్ నుంచి మన జిఎస్టీ కూడా మన ఫలితాలు రావడం మొదలైనవి. ఒక 15 రోజులు 20 రోజుల కిందనే జిఎస్టీ 50వ సమావేశం నిర్వహించి ప్రధానమంత్రి గారు మోడీ గారు 2 నెలల ముందే ప్రకటించారు కనుక నిన్న నుంచి అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా మారిపోయాయి. మీకు ఒకసారి చూస్తే సింగరేణి కాలనీస్ లో ఇక్కడి నుంచి అక్కడ దాకా, కొత్తగూడెం నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి వరకు, ఆదిలాబాద్ జిల్లా వరకు చూస్తే ఆ ఏరియాలో ఉన్న అన్ని పెద్ద పట్టణాల్లో, ముఖ్యంగా మంచిర్యాల లాంటి పెద్ద పట్టణంలో అయితే మీకు ఈ గాడ్జెట్స్ అమ్మకం చాలా పెరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు ఆ నూతనత్వం వచ్చిన వాషింగ్ మిషన్ అనుకుంటే 4 ఏళ్ల క్రితం కొనుక్కున్నవాడు ఈసారి వాషింగ్ మిషన్ మార్చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే టీవీలు కానీ, వాషింగ్ మిషన్, టీవీ అయితే అప్గ్రేడ్ అవుతారు. 32 ఇంచుల టీవీ ఉంటే 60 ఇంచులకి వెళ్తారు. కనుక ఇట్లా చూసుకుంటే గాడ్జెట్స్ అమ్మకాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. బట్టలు, రకరకాల వస్తువులు కొనుక్కోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. అంటే కార్మికుల ఆదాయం పెరగగానే దాన్ని ఎప్పుడు కూడా బాగా ధనవంతులు అయితే సంపాదించుకోగానే దాచేసుకుంటాడు. అది ప్రజల పరం కాదు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే సింగరేణి కాలనీస్ లో ఈ 34% లాభాలు వంచిస్తే ఇవన్నీ కూడా ఈ 1 నెలలో ఖర్చు పెడతారు. కార్మికులు ఎప్పుడు ఉంచుకోరు, ఖర్చు పెట్టేస్తారు.
ఖర్చు పెట్టే క్రమంలో అది విద్య కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, విలాస వస్తువుల కోసం కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి ఏమవుతుందంటే దీన్ని మళ్ళీ సమాజం మీద ఖర్చు పెడతారు కనుక మళ్ళీ ట్యాక్సెస్ రూపంగా మన సమాజానికి అవసరం. అందుకనే పేదవాడి జీవన ప్రమాణాలు పెరిగితే, ముఖ్యంగా వ్యవసాయదారుల జీవన ప్రమాణాలు పెరిగితే దేశ ఆర్థిక పురోగతి కూడా దారితీస్తుంది. ఎవరైతే సంపద కేంద్రీకృతం అయితే వాడు దాచుకుంటాడు తప్ప దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టాడు. కనుక ఈ రెండింటిని గమనించాల్సిన అవసరం ఉన్నది. సింగరేణి కాలేజ్ సిబ్బందికి వాళ్ళ బోనస్ అనేది ఒక శుభ సూచకం, మంచిది అంటున్నారు. గతంలో ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇస్తున్నారు, కానీ ఇంకెక్కువ ఇచ్చే అవకాశం ఉంది అనే దాని మీద రేవంత్ రెడ్డి గారు మరో దీపావళికి మళ్ళీ కొంత బోనస్ ప్రకటిస్తామంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే అటవీ అనుమతులపై కేంద్ర మంత్రులతో మాట్లాడుతా ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు అలైన్మెంట్ ఖరారు చేయాలని అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే భూసేకరణ విషయంలో కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లపై వేటు కూడా వేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మనం చూస్తున్నాం ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు, అమరావతి నుండి చెన్నై టు బెంగళూరు 4 రాష్ట్రాలను కలుపుతూ మెట్రో రైలు విస్తరించాలి, జాతీయ రహదారులు కూడా విస్తరించాలంటూ మొన్న 3 రోజుల ఢిల్లీ పర్యటనలో కూడా రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కూడా అడగడం జరిగింది. ఏమంటారు దీనిపైన? మనోజ్, ఇది ఎట్లా ఉందంటే భూసేకరణ విషయంలో ఏ ప్రభుత్వం అయినా కూడా మానవీయ కోణం ప్రదర్శించారు, మానవీయ దృక్పథం లేదు. దానివల్ల వస్తున్న సమస్య. ఇప్పుడు ఏమవుతుంది, మొన్నటిదాకా RR ఉందనుకోండి, RRR మీద ఆందోళన ఎవరు చేశారు? ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు చేశారు కదా, రైతులను రెచ్చగొట్టారు కదా. నేనేమంటున్నానంటే అప్పుడే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ టు అక్కడికి మన దాన్ని కూడా రైలు, మెట్రో రైలు కదా, మామూలు రైలే, అంటే ఎక్స్ప్రెస్ హైవే లాగా. ఎందుకంటే మచిలీపట్నం దాకా గూడ్స్ రవాణాకు కానీ మనకు ట్రైపోర్ట్ ఒకటి కావాల్సింది 10 ఏళ్ళుగా ట్రైపోర్ట్ గురించి కేసీఆర్ గారు మాట్లాడారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ట్రైపోర్ట్ ఎప్పటి ఆలోచన? 10-12 ఏళ్ల క్రితం ఆలోచన. తెలంగాణ విభజించబడితే ఎప్పుడైతే మనకు సముద్రం లేదు కనుక సముద్రాన్ని దగ్గరికి వెళ్ళడానికి ట్రైపోర్ట్లు అనేది చాలా పెద్ద దేశాల్లో చాలా ఉంటాయి, 100 ట్రైపోర్ట్లు ఉంటాయి. మన దగ్గర లేదు ఇప్పుడు, కనుక అది పెట్టాల్సిన అవసరం ఉండే. అంటే ఇల్లు అడుగుతున్నారు, పండుగ చేయడం లేదు అంటున్నారు. తిరుమల కూడా ఎప్పటిది 2017 ప్రతిపాదన, ఇంకా 27 వచ్చినా కూడా పూర్తి అవకాశం లేదు. చూస్తున్నాం, ఒక సైడ్ కూడా పూర్తి కాలేదు, పూర్తిగా భూసేకరణ కాలేదు. భూసేకరణ మీద మనకు MROలు లేకుండా వీళ్ళ మీద, తహసీల్దార్ల మీద చర్య తీసుకుంటారు కదా. భూసేకరణలో ప్రభుత్వం విధానం ప్రకటించాలి కదా అంటున్నాను నేను. ఉదాహరణకు అక్కడ 20 లక్షల రూపాయలకి ఎకరం భూమి ఉంది అనుకుందాం. ఉదాహరణ వీళ్ళు 4-5 లక్షలు 6 లక్షలు ఇస్తా అంటే ఎట్లా ఇస్తారు రైతులు కదా. కనుక మిగతా ప్రాజెక్ట్ కాస్ట్ లో రైతులకు త్యాగం చేసే భూమి విలువను కనీసం ఒకటికి మనకు RR చట్టం 2013 ఏం చెప్తుందంటే గ్రామాల్లో అయితే 3 రెట్లు, అంటే 10 లక్షలు ఉంటే 30 లక్షలు ఇవ్వాలి. అది పట్టణాల్లో అయితే 2 రెట్లు, అంటే 10 ఉంటే 20 మనకు ఇవ్వాలి. అట్లానే మనకు గిరిజన ప్రాంతాలు అయితే 4 రెట్లు పరిహారం ఇవ్వాలని ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాల్యూని బట్టి ఇస్తా అంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎట్లా ఉంటుంది, బుక్ వాల్యూ తక్కువ ఉంటుంది కనుక తక్కువ ఉన్నప్పుడు దానికి 3 రెట్లు ఇచ్చినా కూడా అసలు రేటుకు కనీసం సమీపంలో కూడా ఉండట్లేదు. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో 3 లక్షలు ఉందనుకోండి, 3 అంటే 9 లక్షలు ఇస్తున్నారు. అక్కడ 20 నుంచి 30 లక్షలు ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కనుక రైతుల పట్ల మీరు సరైన విధంగా దృక్పథంతో వ్యవహరిస్తే అప్పుడు బాగుంటుంది తప్ప చేయాల్సిన పని ఏం చేస్తున్నారు వీళ్ళంటే, ఇప్పుడు భూసేకరణ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట మాట్లాడుతున్నారు. నిజమే, కరెక్టే. భూసేకరణ కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్రాజెక్ట్ విలువలో 30 నుంచి 35% అవుతుంది. నష్టమే ఉందంటున్నాను. ప్రభుత్వం డబ్బులు రైతుల దగ్గరకు వచ్చేవరకు లేకుండా అవుతున్నాయా? అందుకని నేను చూస్తే RRR విషయంలో KTR గారిని ఆశ్రయించారు. KTR గారు ఏమంటున్నారు, మొన్నటిదాకా వాళ్ళు చేస్తాం అనుకున్నప్పుడేమో అమానవీయ కోణంలో వాళ్ళు భూసేకరణ చేసిండ్రు, ఇప్పుడేమో మళ్ళీ ప్రభుత్వం నుంచి పోయింది కదా వాళ్ళు, నేను మాట్లాడతాను అన్యాయం అని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. అందుకనే స్థానాలు మార్గంగానే తమ నిలవలు తప్పిన అన్నట్టు వాళ్ళు నిలవలు తప్పగానే రైతుల పక్షపాతలు అయిపోతున్నారు, లేకపోతే రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూసాం లగిచర్ల భూసేకరణ భూ నుంచి మొదలు పెడితే ఐజా మనకు మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ చూస్తే భూమి ఇవ్వమర్రో అని అంటలేరు రైతులు, ఇస్తాం కానీ మా భూమికి సరైన ధర కట్టించండి అంటున్నారు. ఒక పరిశ్రమ పెడితే దానికి అవసరమైన భూములు ఇస్తాం, మన నీళ్లు ఇస్తాం, రకరకాల మౌలిక వసతులు కల్పిస్తాం, రోడ్లు వేస్తాం, ఆ తర్వాత వాళ్ళకి సబ్సిడీ ఇస్తాం కదా. మరి త్యాగం చేసే రైతులకు ఏమాత్రం అన్నా విలువ ఉందా అని నేను అడుగుతున్నాను. ఇవాళ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవే విజయవాడ దాకా, అమరావతి దాకా కావచ్చు. ఇప్పుడు అంతేందుకు నిన్న ఇంకొక ప్రతిపాదన కూడా చేశారు, గడ్కరీ గారిని కలుస్తా అని చెప్పి. సోమశిల మనకు దాని మీద కేబుల్ బ్రిడ్జ్ కానీ, లేకపోతే మన శ్రీశైలం హైవేను విస్తరణ కానీ, రైతులు మానవీయ దృక్పథంతో త్యాగం చేయాలి, రైతులు త్యాగం చేయాలి, నాయకులు సంపాదించుకోవాలి, తప్పు కదా.
అందుకనే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో కూడా మానవీయ కోణంలో ఆలోచన చేస్తే నా భూమి కోల్పోవడం వల్ల నాకు మార్కెట్ రేట్ కంటే 3 రెట్లు లభించింది, బ్రహ్మాండంగా నేను డెవలప్ అవుతా అనుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే రైతు ఇవ్వడానికి వ్యతిరేకిస్తాడు. ఇప్పుడు ధర్నాలు జరుగుతున్నాయి, మొన్న చూసాం కదా, చౌటుపల్లి నుంచి మొదలుకొని యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళందరికీ హైదరాబాద్ లో ధర్నా చేశారు, చూస్తున్నాం కదా. కనుక మానవీయ కోణంలో ముఖ్యంగా ఆర్ఆర్ చట్టం ఏం చెప్తుంది దాని ప్రకారం నడవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈ బుక్ వాల్యూ మార్చాలి. ఇప్పుడు భూమి విలువ ఎంత ఉందో మార్కెట్ విలువ ఇప్పుడు తక్కువైంది. నిజంగా చెప్పాలంటే ఒక 2 ఏళ్ల క్రితం ఉన్న భూముల విలువ తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే రియల్ ఎస్టేట్ కనుక ఇటుపక్క అటుపక్క ప్రభుత్వాలు మారగానే తక్కువ అవుతాయి. కానీ తగ్గిన భూమి విలువనైనా లెక్క చేసుకుంటే రాష్ట్రంలో 20 నుంచి 30 లక్షల రూపాయల లోపల ఎక్కడ అడవుల్లో కూడా భూమి లేదు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో కూడా 20 లక్షలు తక్కువ లేదు భూమి. అటువంటి అప్పుడు ఈ భూమి సేకరణ ఫ్యూచర్ సిటీ నుంచి ఎక్కడ దాకా చేస్తా అంటే కనీసం 1 కోటి నుంచి 4 కోట్ల రూపాయల దాకా ఎకరం భూమి ఉంటుంది. వీళ్ళు ఎంత ఇస్తున్నారు? 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. ప్రభుత్వం ఆలోచన చేయాలి. మానవీయ కోణంలో అంటే చట్టం ఏం చెప్తుంది దాన్ని ట్రూ స్పిరిట్ తో పనిచేస్తే తప్పనిసరి భూములు ఇస్తారు, రైతులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాం. రైట్. నెక్స్ట్ టాపిక్ చూస్తే హైదరాబాద్లో నిన్న భారీ వర్షం కురిసింది. విరుచుకుపడ్డ వరుణుడు, చెరువులైన రాజధాని రహదారులు, ఇక పటాన్ చెరువు నుంచి హిమాయత్ నగర్ వరకు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో హైదరాబాద్ రోడ్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణుడి ఎఫెక్ట్ ఇంకా మరికొన్ని రోజుల పాటు భాగ్యనగర వాసులకి తప్పదంటారా? వర్షం పడడం తప్పు కాదు, ప్రకృతి సహజమైనది కదా. దాన్ని ఎట్లా నియంత్రించుకోవాలనేది మనం చేయాల్సిన పని. నగరాలు నరకాలుగా మారుతున్నాయంటే దానికి కారణం ఏంటి? ఆక్టోపస్ లాగా నగరాలు పెంచుకుంటున్నాం కదా. నా ఉద్దేశం ఏంటంటే వర్షం పడితే వార్త అయింది ఇవాళ, వర్షం పడకపోతే వార్త కావాల్సింది. కానీ వర్షాకాలంలో వర్షాలు పడకపోతే ఏం చేస్తాయి? వాటి పని ఆ ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి. కాకపోతే ఒకేసారి క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితులు తయారవుతున్నాయి. మనకు ప్రకృతి శాపం ఎప్పుడు ఉంటది? మన పాలకుల పాపం వల్ల ఇది జరుగుతుంది అంటున్నారు, ప్రజల స్వార్థం కూడా అంటున్నారు. మూడోది పాలకుల పాపం, ప్రజల స్వార్థం, ఈ రెండు పెద్దవి. పాలకుల పాపం ఏమిటి? అడ్డగోలు నిర్మాణాలు జరిగితే చూస్తూ ఊరుకోవడం. చూసినాం కదా, నేను చూసాం. మనం కాదు రామారంలో పేదల గుడిసెలు కొలగొడుతున్నారు, నిరాశ్రయులు చేశారు. ఇది ఇప్పుడు అవసరమా? ఇప్పుడే అవసరమా? వాళ్ళు పండుగల సందర్భంలో రకరకాలుగా ఇబ్బంది పడుకుంటూ 10 లక్షలకు ఒక ఇల్లు కొనుక్కుంది చూసిండ్రు. ఆ తర్వాత వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇచ్చిండ్రు, నీళ్లు ఇచ్చిండ్రు, వాళ్ళు కూలగొట్టుకుపోతున్నారు. ఓవైసీ కాలేజీని కూలగొట్టరు, మల్లారెడ్డి కాలేజీని కూలగొట్టరు, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీని కూలగొట్టరు. ఏం జరుగుతుంది ఇట్లా? అంటే పేదల పక్షపాతి ప్రభుత్వం ఉంటే ఈ పనులు చేయరు. ఇవాళ వర్షాల కారణం ఖచ్చితంగా కాంక్రీట్ అగ్ని పెరగడం, ప్రకృతి భూతాపం పెరగడం, ఇవన్నీ మనం చేసుకునే పాపాలు కదా. ప్రజల స్వార్థంతో పాటు పాలకుల పాపం కూడా కదా. కనుక ప్రకృతి దాని పని చేసుకపోతుంది, దానికి అనుగుణంగా మనం బతకాలంటున్నాను. కాకపోతే ఉన్నది వర్షాలు ఒకేసారి రావడానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అర్బన్ ఫ్లడ్స్ అనే ఒక మాట వినొస్తుంది మనకి. అర్బన్ ఫ్లడ్స్ అంటే అకస్మాత్తుగా నగరాల్లో వానలు వస్తాయి. అంత కాంక్రీట్ అరణ్యంగా మార్చి సిమెంట్ రోడ్లు, ప్రతి చిన్న అపార్ట్మెంట్ లో నీళ్ళని రోడ్డు మీదకి వచ్చినప్పుడు రోడ్లు కాలువలు కాకపోతే ఏమవుతాయి? కనుక వీళ్ళు ఏం చేయాలంటే ఇంకుడు గుంతలు ప్రోత్సహించడం, ఆ నీళ్లను అదే అపార్ట్మెంట్ లో వాడుకునేటట్టు చేయడం. అంటే సమ్మర్ లో కష్టం రాకుండా ఉండాలంటే ఆ నీళ్లు కిందికి ఇంకాలి కదా. హైదరాబాద్ లో 1000-1200 ఫీట్లు బోర్లు వేస్తే కూడా నీళ్లు పడలేదు. దాని కారణం ఏంటి? నీళ్లు ఇంకే పరిస్థితి లేదు కదా, అంతా సిమెంట్ చేసేస్తున్నాం కదా. అదొకటి. రెండోది ఏంటంటే నగరాలు విస్తరించకుండా ఉండడానికి పరిష్కార మార్గం ఆలోచన చేయాలంటున్నారు. మన తమిళనాడులో 250 చిన్న పట్టణాలు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 50-60 కంటే చిన్న పట్టణాలు లేవు. ఏం చేయాలంటే ప్రతి నియోజకవర్గ కేంద్రాన్ని ఒక పట్టణ హబ్ గా తయారు చేసి అక్కడ విద్య, ఆరోగ్యం, ఎప్పుడు మనకు నగరాలకు ఎందుకు వలస వస్తారు ప్రజలు? విద్య, ఆరోగ్యము, ఉపాధి, ఈ మూడింటికే కదా మనకు. ఈ మూడింటికి వస్తున్నప్పుడు ఈ మూడు అక్కడ దొరికినాయి అనుకోండి, గ్రామాల్లో ఉండిపోయేస్తారు కదా. అంటే గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించకుండా, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ను ప్రోత్సహించకుండా, వ్యవసాయాన్ని లాభపరచకుండా, వ్యవసాయంలో లాభసాటి వ్యవసాయం చేయకుండా మీరు అర్బన్ మైగ్రేషన్ అరికట్టలేరు. అర్బన్ మైగ్రేషన్ అరికట్టకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి నగరాలు నరకాలుగా మారుతాయి. అందుకే ప్రకృతి శాపం ఎప్పుడు ఉండేదే, కానీ పాలకుల పాపాన్ని అరికట్టాల్సింది. రెండోది ప్రజల స్వార్థం కూడా. అంటే ఎంత వీలైతే ఎంత కబ్జా పెట్టడం, రోడ్లు ఆక్రమించడం, నాలలు ఆక్రమించడం, అడ్డగోలుగా మన ప్రవాహాలకు వ్యతిరేకంగా మన లేఅవుట్లు చేయడం, ఇవన్నీ అవినీతి అక్రమాలకు తోడు ఇవన్నీ కలిసి వస్తున్నాయి. మరి ప్రజల శాపం, ఈ మన ప్రకృతి శాపాన్ని భరించక తప్పదు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మేల్కొనాలి. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎర్త్ అంటే భూమాతను దోచుకోవడం మానాలి.
భవిష్యత్ తరాలకు వినియోగం కోసం విడిచిపెడితే తప్ప సాధ్యం కాదు. ఇది పెద్ద సమస్య, ఒక్కరి చేసేది కాదు, బృహత్ ప్రణాళిక. ప్రభుత్వాలు ఒకటి కూడా చేయలేవు. ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రభుత్వాలు కూడా కొంచెం వెనక ముందు అవుతాయి. కానీ ప్రజలు కూడా తమ వంతు బాధ్యత నెరవేర్చాలి. దీని మీద మంచి అవగాహన అవసరమని నేను రైట్. నెక్స్ట్ క్లిప్పింగ్ చూస్తే చర్చోపచర్చలు మెట్రో విస్తరణపై నిర్వహణ సంస్థకు వివిధ ప్రత్యామ్నాయాలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లేదంటే తగిన రీతిలో ముందుకెళ్తామంటూ సంకేతాలు ఇస్తుంది. హైదరాబాదులో మెట్రో రైల్ తొలి దశలో భారీ నష్టాలను చవిచూస్తుంది. ఇప్పటికే ఎలాంటి సంస్థ కూడా తప్పుకునే పరిస్థితి ఉండడంతో మీరు గన నిర్మించకపోతే తగిన చర్యలు కూడా తీసుకుంటాం, లేదంటే వేరే సంస్థకు అప్పగిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు. ఏమంటారు? మనకి మెట్రో, హైదరాబాద్ మెట్రో దేశంలో మిగతా అన్ని మెట్రోలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించింది. బెంగళూరు మెట్రో చూడండి, బెంగళూరు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు భాగస్వామ్యం నిర్మించారు. ఢిల్లీ కానీ, బొంబాయి కానీ, చెన్నై కానీ అన్నిట్లలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించింది. మన దగ్గర ఒక్క దగ్గరనే పీపీపీ మోడల్ దీన్ని మొదలుపెట్టారు. మన హైదరాబాద్ మాత్రమే 2007లో మొదలైంది ఇది నిర్మాణం. 2007 తర్వాత వరుసగా అంటే 2014 కల్లా 3 మార్గాల్లో మనకు 72 కిలోమీటర్లు నిర్మాణం కావాల్సి ఉంటే ఇంకా 6 కిలోమీటర్లు నిర్మాణం కానీ 67-68 కిలోమీటర్లు నిర్మాణం. అంటే మనకు ఎల్బీ నగర్ టు మియాపూర్ ఒకటి, అట్లానే మన నాగోల్ టు రాయదుర్గం రెండోది, మూడోది జూబ్లీ బస్ స్టేషన్ టు మనకు ఫలక్నమ్మ అక్కడ దాకా పోవాల్సి ఉంటే మనకు కేవలం ఇక్కడికి అయిపోయింది. ఇంగ్లీబన్ బస్ స్టేషన్ అంటే గౌలిగూడ బస్ స్టేషన్ వరకు అయిపోయింది. ఇంకా 6 కిలోమీటర్లు అది కావాల్సి ఉంది. దానిలో ఓల్డ్ సిటీ ఉంటుంది కనుక దాని నిర్మాణం కోసం మళ్ళీ ఇప్పుడు భూసేకరణ చేశారు, కొంత పని నడుస్తుంది. మొదటి దశలో 3 మార్గాల్లో 6 కిలోమీటర్లు ఆగిపోయింది ఇప్పటికి. రెండవది ఏమైందంటే ఎల్ఎన్టీ సంస్థ మొదలు అనుకుంది ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది, నిజంగా అద్భుతంగానే ఉంది. ఇప్పుడు మెట్రో రైల్లో చూస్తే మీకు కిక్కిరిసి ప్రయాణికులు కనపడుతున్నారు. నేను బెంగళూరులో నిన్నటి దాకా బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో నెలల తరబడి ఉంటాను నేను. బెంగళూరులో మీరు చూస్తే 6 కోచ్లతో నడిపిస్తున్నారు. చాలా ఫ్రీగా ఉంటుంది, ఇంత అధ్వానంగా ఉంటుంది. ఎక్కువ మన ట్రిప్స్ ఎక్కువ వస్తున్నారు. అటువంటి అప్పుడు మన దగ్గర 3 కోచ్లతో ఎందుకు నడిపిస్తున్నారు? మరి ఎల్ఎన్టీకి కేవలం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 రేకులు వస్తాయి. ఇంకా మరి ఆ 300 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు వీళ్ళు? అంటే వాటి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ బాధ్యతనా లేకుంటే ప్రభుత్వం బాధ్యతనా? ఫ్రీక్వెన్సీ ఎందుకు పెంచలేరు అనేది ఒకటి ఇప్పుడున్న దాంట్లో. ఈ రెండో దేశం మూడో దేశం అంటున్నారు. అది నాకైతే మేము బతికుండగా అవుతాను కానీ నేను నమ్మకం పెట్టుకోలేదు. ఎందుకంటే ఆచరణ లేకుండా ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. రెండో దేశం మూడో దేశం ఇంకా చాలా దూరం. ఎక్కడి మనకు హైదరాబాద్ ఉత్తర దిశగా చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు, అట్లాగే మనకు కంటోన్మెంట్ నుంచి మేడ్చల్ వరకు, ఇటుపక్క షామిరిపేట వరకు వేస్తా అంటున్నారు కదా. అటుపక్క కూడా ఓల్డ్ సిటీలో కూడా ఇంకా విమానాశ్రయం వరకు వెళ్తామంటున్నారు. నాగోల్ టు ఎల్బీ నగర్, అక్కడి నుంచి విమానాశ్రయం అంటున్నారు. ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం ఆచరణ ఎప్పుడు అవుతుంది అనే మాట్లాడుతున్నారు కనుక ఎల్ఎన్టీ వెనక్కిపోతున్నట్టు. ఎల్ఎన్టీ నష్టాలు వస్తున్నాయి నిజమే. మనం చూసాం. మనం 2019 కోవిడ్ తర్వాత, కోవిడ్-19 తర్వాత 2022 దాకా నష్టాలు నడిచింది. ఇప్పుడు మరింత మన ఏమంటారు ఉరుమురు మంగళ మీద పడ్డట్టు ఈ ఆర్టీసీ ఫ్రీ బస్ పాస్ ఏది మహిళలకు వచ్చే వరకల్లా కొంత సరే వేగవంతమైన ప్రయాణం మెట్రో ఉంది కనుక వాడుకుంటున్నారు. కానీ అది కూడా ఒక రకమైన దెబ్బతీసింది కనుక ఎల్ఎన్టీ తప్పుకుంటా అంటుంది. రెండోది మీరు కొత్త మెట్రో మాకు ప్రతిపాదన మేము అంగీకరించే మాతో కాదంటుంది. దానికి కారణం ఏంటంటే మీకు వారి కేటాయించిన భూముల్లో వారు డెవలప్ చేసుకుంటే చాలా అద్భుతంగా మాకు లాభాలు వస్తాయని మనం అనుకున్నాను. ఉదాహరణకు మెట్రోకు కొన్ని విలువైన స్థలాలు కేటాయించారు, పార్కింగ్ కోసం కానీ లేకపోతే బిజినెస్ కోసం అని. కానీ మెట్రో దురదృష్టం ఏంటంటే మీకు బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు ఆగి షాపింగ్ చేయరు. చాలాసార్లు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది మన ఈ మెట్రో స్టేషన్లో చిన్న చిన్న షాపులు పెట్టారు. ఎవరైనా మెట్రో ట్రైన్ రాగానే అంత 5 నిమిషాల ఫ్రీక్వెన్సీ కదా, పక్కన వెళ్ళిపోతున్నారు. 3 నుంచి 5 నిమిషాల ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోతున్నారు తప్ప మీకు అక్కడ ఆగి షాపింగ్ చేయడం ఉండదు. కనుక షాపింగ్లో వస్తా అనుకున్న లాభం పోయింది. కనుక వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వేరే ఏదైనా స్థలాలు కేటాయించమని అడగవచ్చు. అక్కడ మీకు షాపింగ్ మాల్స్ పెట్టుకోవచ్చు. అంటే డైరెక్ట్గా మెట్రో స్టేషన్ నుంచి షాపింగ్ మాల్స్ వెళ్ళేది. నేను విదేశాల్లో చూసింది ఏంటంటే మీ మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా పెద్ద పెద్ద ఫోరం మాల్ కానీ లేకుంటే లూలు కానీ అట్లాంటి మాల్లలో డైరెక్ట్గా మనకు దారి పెట్టారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దారిలో పోతూ అక్కడ ఆగుతారు. మీకు ట్రైన్ దగ్గర ఆగరు. ట్రైన్ దిగిన తర్వాత మా సూపర్ మార్కెట్లు కానీ అటువంటి దాంట్లో నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా లేకపోతే కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. కనుక అటువంటి దాన్ని ఈ ఎల్ఎన్టీకి అప్పచెప్పాలి. ఎల్ఎన్టీ ఆవేదన నిజం ఉంది, ఎందుకంటే వాళ్ళకి నష్టం వస్తుంది కదా. నష్టం వస్తే ఎవరు నడపడు కదా. కనుక ఎల్ఎన్టీ ఆవేదన అర్థం చేసుకొని ఉభయ కృషిలో విన్ విన్ సొల్యూషన్ ఆలోచన చేయాలి. నేను చెప్పిన 2-3 మార్గాలు చెప్పాను కదా, వాళ్ళకు భూములు కేటాయించిన భూముల్లో అభివృద్ధి చేయడం, ఇట్లాంటివి చేస్తే మెట్రో అద్భుతంగా నడుస్తుంది.
ఇప్పటికి మెట్రో వల్ల మనకైతే చాలా ప్రధాన రహదారుల్లో రష్ తప్పింది. 2, 3వ మెట్రో దానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేలాగా మేము ఏం చేయమంటున్నారు తప్పది. మౌలిక వసతులు కల్పించడంలో, స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా మెట్రోతో పాటు మిగతా రోడ్ల ఫ్లైఓవర్ల నిర్మాణంలో వాటిల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ముఖ్యంగా మెట్రో విషయంలో అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తే హైదరాబాద్ ఈ ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంది. లేకపోతే మరొక బెంగళూరు లాగా తయారయ్యే అవకాశం ఉన్నది మనకి హైదరాబాద్. దాన్ని మార్చాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా హైదరాబాద్ అర్బన్ మెట్రో, ముఖ్యంగా అర్బన్ ట్రాన్స్పోర్ట్ ను పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని విధంగా అర్బన్ జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ ఉంది, పేరు మార్చిండ్రు. కానీ అర్బన్ రెనోవేషన్ మిషన్ లో మాత్రం ట్రాన్స్పోర్ట్ ను బాగా పట్టించుకోవాల్సిన అవసరం కేంద్రము రాష్ట్రం రెండింటికి ఉందని నేను అనుకుంటాను. రైట్. నెక్స్ట్ టాపిక్ చూస్తే ప్రతి వర్గానికి ప్రయోజనం, జీఎస్టీ ఆదాతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేశాం. దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాశారు. మనం చూసిన అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో ఏర్పాటు చేసిన స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనను ప్రధాని మోదీ తిలకిస్తున్నారు. 2047 నాటికి వికసిత భారతే ప్రధాన లక్ష్యమని ప్రధాని మోదీ తెలియజేస్తున్నారు. ఈ దసరా శరన్నవరాత్రుల వేళ ప్రతి ఇంట జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తే సంబరాలు ఉన్నాయి. అలాగే ఓవైపు మనం చూస్తున్నాం రాజ్నాథ్ సింగ్ కూడా తెలియజేశారు 2047 వరకు ప్రధాని పోస్ట్ కూడా ఖాళీ లేదంటూ, ప్రధాని మోదే ఉంటారు 2047 వరకు. వికసిత భారతే లక్ష్యం ఇండియా యొక్క లక్ష్యమని ప్రధాని మోదీ కూడా తెలియజేశారు, రాజ్నాథ్ సింగ్ కూడా తెలియజేశారు. ఏమంటారు దీనిపైన? మనకు జీవితంలో రెండు నివారించదగని క్లేశాలు ఉన్నాయి. ఒకటేమో నివారించదగ్గ క్లేశాలు, మానవ నిర్మిత సమస్యలు అన్ని మనం పరిష్కరించుకోవచ్చు. కానీ వార్ధక్యాన్ని మనం ఆపలేం కదా, మన వయసు రోజు రోజు పెరుగుతుంది. రెండోది జాతస్య మరణం ధ్రువం అన్నారు, చచ్చిపోతాం మనం అందరం, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. కనుక ఈ రెండింటి ఆపలేము. 2047 దాకా ఉండాలని కోరుకుందాం, దాన్ని నేను అప్పుడు 97 వస్తాయి మోడీ గారికి. కానీ నా చేసిందంటే వ్యక్తులు ముఖ్యంగా అది వ్యవస్థ ముఖ్యం అంటాను. ఎప్పుడు కూడా వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యం. ఒకనాడు ఇందిరాగాంధీ చచ్చిపోతే తర్వాత ఏమైంది అని చాలా మంది ఆలోచించేశారు. ఏమైంది, మహాభినిష్క్రమణం అని చెప్పి ఈనాడులో నేను అప్పుడు 17 ఏళ్ళు 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు అధికారంలోకి వస్తే, మరి తర్వాత చూసుకుంటే మీకు ఆమె చనిపోయినాడికి ఎవరు ఆల్టర్నేట్ లేదనుకున్నాం. ఏమైంది, ఇవాళ మోడీ గారు వచ్చారు కదా. నేను ఏమంటున్నానంటే వ్యక్తులు మారుతుంటారు, వ్యవస్థ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. కానీ వ్యవస్థ గురించి మాట్లాడాలి. వ్యవస్థ గురించి మాట్లాడాలంటే 2047 లక్ష్యం మంచిది పెట్టుకోండి. లక్ష్యం లేకుండా మానవ ప్రయాణం తప్పు అంటున్నాను. ఇవాళ కాకపోతే రేపు అభివృద్ధి వైపు పోతున్నాం, కనుక అభివృద్ధి వ్యతిరేకం వైపు పోతున్నాం. మనం ఒక్క శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి మొదలు కూడా అన్నింటిలో పోతుంటే రాజకీయాల్లో మాత్రం కొంచెం వెనకబడి ఉన్నాం. రాజకీయాల్లో అధపాతాలను పోతున్నాం అంటున్నాను. ఇక ఇక్కడికి వస్తే నిన్న జిఎస్టీ గురించి ఇప్పుడే కాదు కదా, దాదాపు 2 నెలల నుంచి జిఎస్టీ 56వ సమావేశం ప్రారంభం కాకముందు నుంచే మోడీ గారు మనకు రేపు పొద్దున మీకు దసరా దీపావళి ధమాకా ఇప్పుడే మొదలు చెప్పారు. తర్వాత 56వ జిఎస్టీ సమావేశం నిర్ణయం చేసింది, 2 స్లాబ్లకు కుదించింది. దాని ద్వారా మనకు నిత్యావసర వస్తువుల నుంచి మొదలుకొని కార్ల ధర వరకు కూడా మనం మాట్లాడుకున్నాం కనుక జిఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందే అవకాశం ఉంది, అందుతున్నాయి కూడా. దీంతో ఏమవుతుందంటే రెండవది త్రిపుర మనకు ముఖ్యంగా నిన్న అరుణాచల్ ప్రదేశ్లో ప్రసంగిస్తే అని మాట్లాడే మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే మెల్లమెల్లగా గతంలో మనకు పివి నరసింహారావు గారు లుక్ ఈస్ట్ అన్నారు. లుక్ ఈస్ట్ అంటే తూర్పు చూడు అని అన్నారు. తూర్పు చూడు అంటే ఆస్ట్రేలియా వరకు, అంటే ఈశాన్య భారతదేశాన్ని అశ్రద్ధ చేయకుండా చిన్న మన ఏమంటారు దాన్ని చికెన్ నెక్ అంటాం, చిన్న ఒక 22 కిలోమీటర్ల వెడల్పుతో మాత్రమే దానికి మనకు ఈశాన్య భారతదేశానికి మనకు లింక్ ఉన్నది. దాని ద్వారా అక్కడ అభివృద్ధి చేద్దాం అనుకున్నాం. ఇవాళ చాలా మంచి రైల్వే ప్రాజెక్టులు కానీ అవన్నీ వస్తున్నాయి. ఇంకా కొంత 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది, అక్కడ చేస్తున్నారు. అందుకని ఈశాన్య భారతదేశం వైపు వాళ్ళు రెండోసారి, మొన్ననేమో మనకు మణిపూర్ వెళ్ళారు, మణిపూర్ మంటలు చల్లారిన తర్వాత మొన్న వెళ్ళారు. ఇప్పుడేమో ఈ 2 రాష్ట్రాలు సందర్శించారు, అక్కడ ఈ జిఎస్టీ గురించి ప్రసంగించారు. మంచిది కాదంటలేదు. కానీ లుక్ ఈస్ట్ను ఈ యాక్ట్ ఈస్ట్ అని మోడీ గారు అన్నారు. దానికి అనుగుణంగానే ఎప్పుడో పివి నరసింహారావు గారు 91, 92 లుక్ ఈస్ట్ అంటే ఇవాళ యాక్ట్ ఈస్ట్ అంటే చేసి చూపిస్తాం అనే క్రమంలో మాత్రమే ఇవాళ ఈశాన్య భారతదేశానికి మోడీ గారి పర్యటన మనం చూడాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఈశాన్య భారతదేశంలో వివిధ పరిస్థితులు ఉన్నాయి. 7 సిస్టర్స్ అంటాం మనం, వాటిని ఇంకా డెవలప్ చేయాలి. దాని ద్వారా తూర్పు దేశాలకు మనం రవాణా, మయన్మార్ నుంచి ఒకనాడు అఖండ భారతదేశంలో మయన్మార్ కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మయన్మార్ వరకు గాంధారి దేశం అంటాం, కాందహార్ అంటాం కదా. అప్పుడు వెనకట మన మహాభారతంలో గాంధారి దేశం అంటాం అనే మనం అక్కడి నుంచి మనం ఆమెను తీసుకొచ్చుకున్నాం మనం. అందుకని ఏమంటున్నానంటే ఇక్కడి వరకు
అఖండ భారత్కు ఒక రకంగా మయన్మార్ అటు నుంచి తూర్పు నుంచి మార్గం కనుక తూర్పు దేశాలకు డెవలప్ కావాలంటే, తూర్పు దేశాలకు మనం వాణిజ్యం పెరగాలంటే తప్పక మనం ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలను డెవలప్ చేసుకోవాలి. దాని ద్వారా వాళ్ళ విద్యలో వెనుకబడతానని నిర్మూలించాలి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, బ్రహ్మపుత్ర అనేది అడ్డం వస్తే చిన్న చిన్న పెద్ద పెద్ద లోయలు, కొండలు ఉంటాయి. వాటిని ఛేదించుకుంటూ మనం ఇవాళ అద్భుతమైన రైల్వే నిర్మించుకుంటాం. మిగతా భారతదేశంతో మనకి ఈశాన్య భారతదేశం కలిపే క్రమంలో మనం ఇవాళ అద్భుతమైన మన ప్రతిపాదనలు ఉన్నాయి, ఇంకా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ రాణించాలని ఈశాన్య భారతదేశానికి పూర్తిగా అనుసంధానంగా కోరుకుందాం. మంచిది అంటున్నాను. రైట్. ఈనాడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సాంకేతికతో పాలన వేగవంతం, ఐటీ, ఏఐతో ఈ గవర్నెన్స్ సేవలో మార్పులు తీసుకొచ్చాం, భవిష్యత్తులో క్వాంటం, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లదే కీలక బాధ్యత. ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ వేదికగా తెలియజేశారు. హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ను తీసుకొచ్చాం, డెవలప్మెంట్ చేశాం. అలాగే వైజాగ్ కూడా ఇన్నోవేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకురావాలి, సంస్కరణల్లో మార్పులను తీసుకురావాలనేదే నా ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలియజేస్తున్నారు. ఏమంటారు దీనిపైన? ఖచ్చితంగా మంచిది అంటున్నాను. ఇప్పుడు ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్తా ఉంటే ఎవరొద్దన్నారు. కానీ ఇంకా హైదరాబాద్ నామస్మరణ, హైదరాబాద్ ఏం చేశాను నామస్మరణ బంద్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నానికి ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు అట్లయితే బాగుంటుంది. ఇంకో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాటి లేరు కదా. ఇప్పుడు రాష్ట్రం వేరైంది, 10 ఏళ్ళు అయింది, 11 ఏళ్ళు అయింది. మొదటి 5 ఏళ్లలో చేయాల్సిన పని చేయలేకనే రెండోసారి ఓడిపోవడం వల్ల రెండోసారి 5 ఏళ్ళు మనకి విధ్వంసం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి 11 నెలలు అయిపోయింది, 12 నెలలు అయిపోతుంది. దాదాపు సంవత్సరం దాటి ఇంకా 2-3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. కనుక చూస్తే మనకు ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటి? హైదరాబాద్ నేను డెవలప్ చేశానని చెప్పుకోవడం కాదు. ఇప్పుడుగా విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, గుంటూరు కానీ, శ్రీకాకుళం కానీ ఏం డెవలప్ చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే దాని ప్రణాళిక రచించుకుంటారు. ఇంకా 3.5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. 3.5 ఏళ్లలో ఆఖరి 6 నెలలు తీసేస్తే 3 ఏళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న పనిలో భాగంగానే ప్రపంచంలో ఇవాళ డిజిటల్ పేమెంట్స్ లో మనం ఫస్ట్ ఉన్నాం. అంటే ఎందుకుంటాం? 140 కోట్ల మంది జనాభా కనుక చిన్న మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే దగ్గర నుంచి మొదలుకొని కూరగాయలు అమ్ముకునే దాకా ఆఖరి బిచ్చగాళ్ళు కూడా ఇవాళ మనకు స్కానర్లు పెట్టుకుంటున్నారు. అంటే ఎందుకు? టిప్స్ అడిగే సర్వర్లు కానీ, ఆఖరికి ట్రైన్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ప్రయాణం చేస్తుంటే అక్కడ అటెండర్స్ ఉంటారు, వాళ్ళు కూడా మనకు పెట్టుకొని తిరుగుతున్నారు. కనుక నేనేమంటున్నానంటే, ఇవాళ డిజిటల్ పేమెంట్ విషయంలో, డిజిటల్ టెక్నాలజీ విషయంలో మనం అక్షరాస్యులు అయిపోయినాం. మనకంటే ఎక్కువ నిరక్షరాస్యులు కూడా ఇవాళ డిజిటల్ టెక్నాలజీ వాడుకుంటున్నారు ఏదో రకంగా. కనుక అది మంచిది. ఇప్పుడు ఇవాళ మనకు క్వాంటమ్ వ్యాలీ ద్వారా కానీ, లేకపోతే ఇతరత్ర కానీ చేద్దాం అనుకున్న దాన్ని ప్రణాళిక రచిస్తున్నారు. దీనికి అనుగుణంగా భూసేకరణ చేయాలి. ఇప్పటికీ అమరావతి చుట్టుపక్కల 44,000 ఎకరాలు సేకరిస్తూ ఉంటున్నారు. ఇవి చేసుకుంటూ రావాలి. వైజాగ్ను ఆర్థిక రాజధానిగా నిర్మించాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశం ఏంటంటే, మనకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బొంబాయి ఎట్లో మనకు భారతదేశానికి ఆర్థిక రాజధానిలో, విశాఖపట్నం తూర్పు తీరంలో మంచి ఆర్థిక రాజధానికి అవకాశం ఉంటుంది. దాన్ని డెవలప్ చేసే క్రమం చేయాలి. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రతిపక్షాలు సహకరించాలని ఏం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కనుక అటుపక్క కేంద్రంలో, రాష్ట్రంలో 2 ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు నడుస్తున్నాయి కనుక ఈ 3 ఏళ్ళు మంచి అవకాశం. బ్లాక్మెయిల్ చెప్పను కానీ రైట్. మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. అవసరమైన రామ్మోహన్ గారు కోరుతున్నాను. రైట్. మీ విశ్లేషణ అందించిన ధన్యవాదాలు రామ్మోహన్ గారు. ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.